దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనము. ఎఫెషియన్స్ 4:27. అపవాదికి చోటియ్యకుడి. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈరోజు దేవుని వాక్యం చిన్నగా కనబడుతూ ఉంది, కానీ ఇది ఎంతో పెద్ద మాట, ఎంతో ముఖ్యమైన మాటగా దేవుడు మన ముందుంచి ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక ఆత్మీయ జీవితాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితిని మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇది ఒక ఆత్మీయ జీవితం కూలిపోవడానికి, పడిపోవడానికి, చివరకు నశించిపోవడానికి కారణము, మూలమైన పరిస్థితిని మనకి ఈరోజు చూపిస్తూ ఉంది. అదే అపవాదికి చోటు ఇవ్వడం. ఇక్కడ మనం అర్థం చేయాల్సింది ఏంటంటే, వాక్యం స్పష్టంగా మనకు చెబుతూ ఉంది, అపవాదికి చోటు ఇవ్వకుడి. ఎవరితో చెబుతూ ఉంది ఈ మాట? మనతోనే చెబుతూ ఉంది. అంటే విశ్వాసులతో, దేవుణ్ణి నమ్ముకున్న వారితో, దేవుని పిల్లలమని చెప్పుకునే మనతో, దేవుడు ఏర్పాటు చేసుకున్న మనందరితో. ఎందుకనంటే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నప్పుడు అపవాదికి మనలో చోటు లేదు. మనపై వానికి ఏ అధికారము లేని ఒక పరిస్థితుల్లో మనల్ని ఆయన ఏర్పాటు చేసి ఉన్నారు. వాడి బంధకాల నుంచి ఆయన తన ప్రాణాన్ని, విలువైన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించి మనల్ని విడిపించి, విమోచించి, మనల్ని తన సొత్తుగా ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఆయన ఏర్పాటు చేసుకున్న మన జీవితంలో వానికి ఏ చోటు లేదు, ఏ అధికారము లేదు. ఇది దేవుని ఏర్పాటు. ఆయన ఆ ఏర్పాటును మనం ఒకసారి చూడగలిగితే, దేవుని ఏర్పాటు అంటే ఏంటి? ఆయనలో మనం తిరిగి జన్మించడం. అలా తిరిగి జన్మించిన అనుభవం ఉన్న ప్రతి ఒక్కరిలో సాతానుకు చోటు లేదు, ఉండదు. ఎందుకంటే దేవుడు అలాంటి పరిస్థితి వాళ్ళ జీవితంలో ఉంచలేదు. సాతానుకు వాళ్ళ జీవితంలో ఏ అధికారము లేని పరిస్థితిని దేవుడు వారి జీవితంలో ఏర్పాటు చేశారు. వారిని ముట్టడానికి కూడా వానికి ఏ అవకాశము లేని విధంగా ఆయన మనల్ని ఏర్పాటు చేసి ఉన్నారు. అందుకనే 1 యోహాను 5:17 1 జాన్ 5:17, ఆ 5:15 వాక్యం ఏం చెప్తుంది అంటే, దేవుని మూలంగా పుట్టినవాడిని దుష్టుడు ముట్టడు. అంటే దేవుని మూలంగా పుట్టినవాడు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు. నీవు, నేను, మనందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. మన జీవితంలో దుష్టుడు ముట్టడానికి వీల్లేదు. ఇక్కడ మనం అర్థం చేయాలి, దేవుని మూలంగా పుట్టడం అంటే ప్రభు యేసును సొంత రక్షకునిగా అంగీకరించి, ఆయన యందు విశ్వాసం ఉంచి, పశ్చాత్తాపంతో మన ప్రతి పాపాలను ఆయన ముందర ఒప్పుకొని, ఆయన క్షమాపణ పొందుకొని, ఆయన అనుగ్రహించిన మారు మనస్సు పొందుకొని, ఆయన అనుగ్రహించిన రక్షణను స్వీకరించిన, ఆ రక్షణను పొందుకున్న మనమందరం. వారిని అపవాది ముట్టడు అని వాక్యం చెబుతూ ఉంది. వానికి వారిలో ఏ చోటు లేదు అని వాక్యం చెబుతూ ఉంది. ఎంతో సంతోషం. దేవుడు మనల్ని అలా ఎన్నిక చేసి ఉన్నారు, ఏర్పాటు చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈరోజు వాక్యం ఏం మాట్లాడుతుంది?
అపవాదికి చోటియ్యకుడి. అంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేయాలంటే, దేవుడైతే మన జీవితంలో అపవాదికి చోటు ఇవ్వలేదు, కానీ ఒక ప్రమాదం ఉంది. అదేంటి అంటే, మనము అపవాదికి చోటు ఇవ్వడానికి ఒక అవకాశము ఉంది. అందుకనే దేవుడు ఆ అవకాశం నువ్వు ఇవ్వొద్దు, అపవాదికి చోటు ఇవ్వొద్దు అని మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు, ఆ అపవాది కూడా వాడు తిరిగి నీలో చోటు పొందేందుకు, ఒకరోజు నీ మీద ఉన్న ఆధిపత్యాన్ని దేవుడు తీసివేశాడు, కానీ తిరిగి వాడు ఆ ఆధిపత్యాన్ని పొందుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేవానిగా ఉంటూ ఉన్నాడు. శోధించేవానిగా ఉంటూ ఉన్నాడు, భయపెట్టేవానిగా ఉంటూ ఉన్నాడు, భ్రమ పెట్టేవానిగా ఉంటూ ఉన్నాడు, సందేహపరిచేవానిగా ఉంటూ ఉన్నాడు, అనుమానాలు రేకెత్తించేవానిగా ఉంటూ ఉన్నాడు, మోసం చేసేవానిగా ఉంటూ ఉన్నాడు. ఇలా ఎన్నో అపవాది కుట్రలు కుతంత్రాలు చేస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. వారి ప్రయత్నాల గురించి, ఆ ప్రయత్నాల తీవ్రత గురించి మనం అర్థం చేయడానికి వాక్యం ఒక్క మాటలో మనతో ఆ పరిస్థితిని చూపెడుతుంది. 1 పేతురు 5:8, 1 పీటర్ 5:8. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఈ మాట ద్వారా అర్థం చేయవచ్చు మనము ఎటువంటి ప్రమాదంలో ఉన్నాం, ఆ ప్రమాదానికి ఎంత దగ్గరగా ఉంటూ ఉన్నాం. అందుకనే వాక్యం ఈరోజు హెచ్చరిస్తుంది, అపవాదికి చోటు ఇవ్వకండి. ఎందుకంటే ఆ చోటు ఇచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఒక సింహం ఎలాగైతే గర్జిస్తుందో, ఎలాగైతే తన ఎరను పొందడానికి అది ప్రయత్నం చేస్తుందో, అలా అపవాది కూడా మన చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అలాంటి ఒక అపాయం, అలాంటి ఒక ప్రమాదం మనందరి ఆత్మీయ జీవితంలో ఉంది. అందుకనే దేవుడు ఈ మాటను మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అపవాదికి చోటియ్యకుడి. ఎందుకంటే ఆ చోటిచ్చే పని మనం చేస్తున్నామంటే ఆ ప్రమాదాన్ని మనకు మనమే మన జీవితంలో ఆహ్వానించుకున్న వాళ్ళం అవుతాం. ఆ అపాయాన్ని మనకు మనమే మన జీవితంలోకి స్వాగతించిన వారం అవుతాం. ఈ సమయంలో దేవుడు అప్పగించిన సమస్తం ఆదాము సాతానుకు అప్పగించిన పరిస్థితి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదాము జీవితంలో దేవుడు ఆయనను సృష్టించి ఈ సమస్త సృష్టిని ఆయనకు అప్పగించి దాని మీద ఏలే ఒక అధికారం ఇచ్చినప్పుడు ఆదాము ఎలా దానిని సాతానుకు అప్పగించాడు మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అదే పరిస్థితి ఈరోజు మన జీవితంలో కూడా జరుగుతుంది. ఆ రోజు దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించక సాతాను మోసంలో పడి సాతానుకు విధేయుడై ఎలాగైతే ఆదాము దేవుడిచ్చిన దానితో సంతృప్తి పడక లోకాశలకు లోనై సాతానుకు తమ జీవితంలో చోటు ఇస్తూ ఆయన ఇచ్చిన ఆ రక్షణ ఆనందాన్ని దూరం చేసుకుంటున్నారో ఈరోజు అదే పరిస్థితుల్లో అనేక జీవితాలు కనబడుతూ ఉన్నాయి. అందుకనే ఈరోజు ఈ మాటలు మనకు వినబడుతూ ఉన్నాయి. లేదంటే దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడడు. అందుకనే ఈరోజు సాతానుకు చోటు ఇవ్వకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం, మన జీవితాలను మనము భద్రం చేసుకోవాల్సిన అవసరం, ఆ బాధ్యత మనకు దేవుడు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు.
ఇది ఎవరికి వారము మన ఆత్మీయ జీవితాన్ని కాపాడవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనం చోటిస్తేనే వాడు మనల్ని ముడతాడు. దేవుని ఏర్పాటు, ఆయన మన చుట్టూ కంచె వేసి ఉన్నాడు. ఆ అపవాదికి ఆ కంచె దాటి రావడానికి ఏ అధికారము లేదు, ఏ వీలు లేదు. దేవుడు అలా మనల్ని ఏర్పాటు చేసి ఉన్నారు. మనం వానికి చోటిస్తేనే, మనం వానికి ఆ కంచెను తీస్తేనే, లేదంటే మనం ఆ కంచె బయటికి వస్తేనే ఆ పని జరిగే ఒక ప్రమాదం ఉంది. ఈరోజు అలాంటి ఎన్నో పరిస్థితులు మన జీవితంలో కనబడుతూ ఉన్నాయి. మనం అనుభవిస్తూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు ఈ మాట మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. వాటిలో ముఖ్యమైన ఒక 5 విషయాలను ఈరోజు వాక్యం ద్వారా మనం అర్థం చేయడానికి మన మనసులను సిద్ధం చేసుకుందాం. అపవాదికి చోటిచ్చే పరిస్థితులు మన జీవితంలో ఎలా ఉంటూ ఉన్నాయి, ఏమై ఉన్నాయి? ఒక 5 విషయాలను మనము ఈరోజు ఆలోచన చేద్దాం. మొదటగా మనం చూస్తే, ఏదైతే మనం ఎఫెసీ 4:27 చదివి ఉన్నామో దానికంటే ముందు వచనంలో మనకు ఒక పరిస్థితిని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అదేంటి అంటే, కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఇక్కడ అపవాదికి దేని వలన మనం చోటిస్తూ ఉన్నాం? ఆ ప్రమాదకరమైన విషయం ఏంటి అంటే కోపం. ఈరోజు అనేక కుటుంబాలలో, అనేక జీవితాలలో దీని ప్రభావం మనం చూస్తూ ఉన్నాం, అనుభవిస్తూ ఉన్నాం. కోపం వలన ఎన్నో అనర్థాలు. భార్య మీద భర్తకు కోపం, భర్త మీద భార్యకు కోపం, పిల్లల మీద తల్లిదండ్రులకు, తల్లిదండ్రుల మీద పిల్లలకు, పనిచేసే దగ్గర కోపం. తమకు నచ్చని ప్రతి చోట మనిషి తన కోపాన్ని, తన అసహనాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ క్షణికావేశం వలన ఎన్నో జీవితాలు నాశనమైన పరిస్థితులను కూడా మనము ఎరిగి ఉంటూ ఉన్నాం, నశించిపోతూ ఉన్నాయి. అందుకనే ఈరోజు వాక్యం చెబుతూ ఉంది, ఆ కోపమును విడిచిపెట్టకుండా మనము సాతాను నుంచి తప్పించుకోలేము. ఎందుకంటే ఆ కోపము వలన సాతానుకు చోటిచ్చే ఒక ప్రమాదాన్ని వాక్యం ఈరోజు మనకు చూపెడుతూ ఉంది. మనందరికీ తెలుసు, ప్రభు యేసు చెప్పి ఉన్నారు, కోపం ఉంచడం అంటే నరహత్యతో సమానం. తన సహోదరుని మీద కోపముంచువాడు నరకాగ్నికి లోనవుతాడని దేవుని వాక్యం చెబుతుంది. అలాంటి కోపం వలన ఈరోజు అనేక మంది తమ జీవితంలో సాతానుకు చోటిస్తూ ఉన్నారు. అందుకనే పౌలు గారు చెప్తూ ఉన్నారు, కోపపడుడి గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అంటే కోపపడవలసిన సందర్భాలు రావచ్చు, కానీ దాని వలన పాపంలో పడకుండా, ఆ కోపము మనల్ని అటువంటి పరిస్థితుల్లో తీసుకెళ్లకుండా, ఆ కోపం వలన మనము అపవాదికి మన జీవితంలో చోటు ఇవ్వకుండా మనము దానిని విడిచిపెట్టవలసిన అవసరాన్ని, సూర్యుడు అస్తమించే లోపే మనం మన కోపాన్ని మన మనసులో నుంచి తీసివేయవలసిన అవసరాన్ని ఈరోజు వాక్యం చూపెడుతూ ఉంది. రెండవదిగా మనం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు. 2 Corinthians 2:10 and 11. ఇక్కడ మరొక పరిస్థితిని దేవుడు చూపెడుతూ ఉన్నాడు, అపవాదికి చోటిచ్చే పరిస్థితి. మీరు దేని గూర్చి అయినను ఎవని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను,
నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సాతాను తంత్రము మనం ఎరగని వారము కాము. వాడు ఏం చేస్తాడు? వాని ఉద్దేశం ఏంటి? వాని ఉద్దేశం మనల్ని దేవుని నుంచి దూరంగా చేయడమే. వాని ఉద్దేశం మనల్ని దేవునికి విరోధంగా నిలబెట్టడమే. వాని ఉద్దేశం దేవునికి వ్యతిరేకంగా మనల్ని చూపెట్టడమే. దేవుడైతే మనకందరికీ ఒక ప్రధానమైన ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. అదేంటి? నీ సహోదరుణ్ణి ప్రేమించు. ఇంకా లోతుగా చెప్పాలంటే నీ శత్రువుని కూడా ప్రేమించమని ఆయన చెప్పి ఉన్నారు. కానీ ఒకరిని క్షమించలేని పరిస్థితి, ఆ ప్రేమనిన్నడూ తన జీవితంలో చూపెట్టలేదు. అందుకనే దేవుడు సాతానుకు చోటిచ్చే మరొక పరిస్థితిగా దీన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. క్షమించలేని పరిస్థితి. ఈరోజు మనం ఒకసారి మనల్ని మనం గమనించుకుంటే, ఒకరినొకరు ద్వేషించడం, ఒకరినొకరు విభేదించడం, ఒకరినొకరు నిందించడం, ఒకరినొకరు శత్రువులా చూడడం, ఇవన్నీ ఒక మనిషిని ప్రేమించలేని పరిస్థితులే. ఏ కారణము లేదు, అకారణంగా ఒక మనిషిని మనం శత్రువుగా చూసే ఒక పరిస్థితి. ఎందుకంటే ఒక మనిషిని క్షమించకుండా ఆ మనిషిని మనము ప్రేమించలేము. అది అసాధ్యం. ఈరోజు మన తోటి వారిని ప్రేమించలేకపోవడం, వారిని క్షమించలేకపోవడం, ఇవన్నీ సాతాను చోటిచ్చే పనులే. అందుకనే ఇవన్నీ చూస్తూ ఉన్నారు దేవుడు. అందుకనే అపవాదికి చోటు ఇయ్యకండి అని మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనము గమనిస్తే కుటుంబంలో ఒకరినొకరు క్షమించలేని పరిస్థితి. ఇది సాతానుకు ఒక రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించే పరిస్థితిని చూపెడుతూ ఉంది. అందుకనే వాడు మన కుటుంబాలలో వస్తూ ఉన్నాడు, మన జీవితాలలో వస్తూ ఉన్నాడు. ఇంకా మనం గమనిస్తే మన స్వార్థం అపవాదికి చోటిచ్చే మరొక విషయంగా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది అర్థం చేయడానికి వాక్యాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యము 5:3, యాక్ట్స్ 5:3. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఇక్కడ పేతురు గారు అననీయాతో అడిగే మాట, సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అంటే, సాతానుకు మన హృదయాన్ని ప్రేరేపించే అవకాశం మనమే ఇస్తూ ఉన్నాం. ఆ ప్రేరేపణలో మనమే పడుతూ ఉన్నాం. మనం ఆ అవకాశం ఇవ్వకుండా మనం ఆ పరిస్థితిని ఏ రోజు పొందలేం. ఈ సంఘటన మనందరికీ తెలుసు. ఆదిమ సంఘం తొలి దినములలోనే ఈ సంఘటనను ఒక హెచ్చరికగా దేవుడు మనకు చూపెట్టి ఉన్నారు. సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఈ మాట ఈరోజు మనల్ని కూడా దేవుడు అడుగుతూ ఉన్నాడు. సాతాను ప్రేరేపణ, వాడు ఎన్నో రకాలుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ ప్రేరేపణలో మనం పడిపోతున్నాం. ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
ఒక మనిషి ఒక విషయంలో కానీ, ఒక సంఘటనలో కానీ, ఒక పరిస్థితి కానీ, ఒక అనుభూతి కానీ మనలను ప్రేరేపించేదిగా ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి అంటే దానికి మనం మన హృదయంలో చోటిస్తూ ఉన్నాం. మన హృదయంలో చోటు ఇవ్వకుండా అది మనల్ని ప్రేరేపించదు. అలాగే సాతాను కూడా. ఈరోజు సాతాను ప్రేరేపణ మన జీవితంలో ఉంది అంటే మనం వానికి చోటిస్తూ ఉన్నాం, మన హృదయంలో వానికి చోటిస్తూ ఉన్నాం. వాని ఆలోచనలకు మనం చోటిస్తూ ఉన్నాం, వాని కార్యాల మీద మనసు ఉంచుతూ ఉన్నాం. ఇక్కడ అననీయ సప్పీరాలో స్వార్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే తమ ఆస్తిని అమ్మి ఉన్నారో అది మొత్తం దేవునికి ఇవ్వకుండా వాళ్ళలో స్వార్థం పనిచేసింది. ఇది మొత్తం దేవునికి ఇస్తే మనకెలా? ఈరోజు మన జీవితంలో ఇది ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఒప్పుకోకపోవచ్చు, కానీ మన అందరిలో అది కనబడుతూ ఉంది. ఎందుకంటే ఈ స్వార్థం సాతానుకు ద్వారం తెరుచుతుంది. వాడు ఒక్కసారి లోపలికి వస్తే అన్ని అవలక్షణాలు మన జీవితంలో కనబడతాయి. ఇక్కడ కూడా మనం అదే చూస్తూ ఉన్నాం. ఆ స్వార్థం వాళ్ళను మోసంలోకి నడిపించింది. ఇతరులను మోసం చేసే ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, యథార్థత లేని ఒక వేషధారత్వం, తమను తాము గొప్పగా చూపించుకోవాలనే ఒక అహంకారం, వీటన్నింటినీ సంతృప్తి పరుచుకునే క్రమంలో అబద్ధమనే ఊబిలో పడిపోవడం, ఇవన్నీ సాతాను ప్రేరేపణ ఫలితాలే. ఈరోజు మన జీవితంలో కూడా ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మనల్ని మనం గొప్పగా చెప్పుకునే ప్రయత్నాలు, యథార్థంగా ఉండలేని పరిస్థితి, ఇవన్నీ ఈరోజు ఈ స్వార్థం మనలో ఉంది. దానినే వాడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆ ప్రేరేపణలో పడిపోతున్నాం, అందుకనే వానికి చోటిస్తూ ఉన్నాం. స్వార్థం, మోసం, వేషధారణ, యథార్థత కనిపించని పరిస్థితి, ఇవన్నీ సాతాను ప్రేరేపణలే. అందుకనే దేవుని వాక్యం గుర్తు చేస్తుంది, సాతానుకు చోటు ఇవ్వకుడి. మరొక కారణం మనం గమనిస్తే, దేవుడు ఇచ్చిన దానితో తృప్తిపడని జీవితం సాతానుకు చోటిస్తుంది. ఇది ఈరోజే కాదు, ఆదాము హవ్వల నుంచే మొదలైంది. నేటి వరకు అది కొనసాగుతూనే ఉంది. మనం ముందే చూశాం, దేవుడు సమస్త సృష్టి మీద అధికారం ఇచ్చారు, కానీ ఒక పండును తినొద్దని చెప్పారు. కానీ ఆదాము హవ్వలు అదే కోరుకున్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుడు సమస్తం వాళ్ళకి ఇచ్చారు, కానీ దానితో తృప్తి లేదు. ఏదైతే దేవుడు ఇవ్వలేదో దాని మీదనే వాళ్ళ మనసు, దాని మీదనే వాళ్ళ ఆశ, దానికోసమే వాళ్ళ ప్రయాస. ఈరోజు మన పరిస్థితి అందుకు భిన్నంగా ఏం లేదు. దేవుడు మనకు కూడా మనం ఊహించని మేళ్ళు మన జీవితంలో చేశారు. మనం ఎన్నడూ మన జీవితంలో అనుకోలేదు అటువంటి అన్నీ దేవుడు మనకిచ్చారు. కానీ ఏదైతే దేవుడు మనకి ఇవ్వలేదో దాని మీదనే మనం మనసు పెడుతూ ఉన్నాం, దానికోసమే మనం పని చేస్తూ ఉన్నాం, దానికోసమే మనం ప్రయాసపడుతూ ఉన్నాం. ఇవన్నీ ఇచ్చిన దేవుడు అదెందుకు ఇవ్వలేదు అని ఒక్కసారి కూడా మనము ఆలోచన చేస్తలేదు. దేవుడు ఇచ్చిన దానితో తృప్తిగా ఉండడం లేదు. అందుకనే సాతాను మనలో వస్తూ ఉన్నాడు. సాతానుకు చోటు దొరుకుతుంది మన జీవితంలో. అది వానికి తెలుసు, సాతానుకు తెలుసు. అందుకనే వాడు దాన్నే వాడతాడు, దాన్నే చూపెడతాడు, దాన్నే మనకు ఎక్కువగా ఆకర్షింపజేస్తూ ఉంటాడు.
అందుకనే దేవుడి వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, అపవాదికి చోటీయకుడి. చివరగా ఇంకొక పరిస్థితి, 1 తిమోతి 4:1-2, 1 తిమోతి 4:1-2. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఇక్కడ చూస్తూ ఉన్నాం, విశ్వాసంలో భ్రష్టులయ్యే ఒక పరిస్థితి. అంటే తమకున్న విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి, తమకున్న విశ్వాసాన్ని పోగొట్టుకునే పరిస్థితి. ఏదైతే తాము నమ్మి అంగీకరించారో దాన్ని విడిచివేసే ఒక పరిస్థితి. చాలామంది ఈ పని చేసి ఉన్నారు మన మధ్య. ఏదైతే మనం నమ్మామో దానికి వ్యతిరేకమైన పద్ధతులలో తిరిగి వెళ్ళే పరిస్థితి. ఇదే అపవాదికి చోటు ఇవ్వడం. ఈరోజు ఈ ప్రమాదం ఎంత ఎక్కువగా ఉంది మనం అర్థం చేయాలి. ఎంత ఎక్కువగా ఉంది అంటే, విశ్వాసులమైన ప్రతి ఒక్కరము ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక పరిస్థితుల్లో ఈ ప్రమాదంలో పడకుండా ఉండని పరిస్థితి. ఎందుకనంటే ఇటువంటి పరిస్థితి ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో వస్తుంది, కనబడుతుంది. అంటే ఎంత ప్రమాదంలో మనం ఉంటున్నాం, ఈ పరిస్థితి ఎంత మనల్ని పడగొట్టేదిగా ఉంటుంది, ఒకసారి మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రమాదంతో మనం సహజీవనం చేస్తూ ఉన్నాం, మనతో పాటు అది ఉంటుంది. ఇలా ఎన్నో కారణాల కోసం కోపము, ద్వేషము, క్షమించలేని గుణము, స్వార్థము, మోసము, వేషధారణ, అబద్ధము, అసంతృప్తి, అసూయ, అబద్ధ బోధ, ఆచారాలు, ఇవన్నీ సాతానుకు చోటిచ్చేదిగా ఉంటూ ఉండగా వాక్యం చెబుతూ ఉంది, అపవాదికి చోటియ్యకుడి. అంటే వీటన్నింటికి మీరు దూరంగా ఉండండి. ఇది ఎలా చేయొచ్చు? మనం ఇన్ని రకాలుగా అపవాది మనలను చేజిక్కించుకోవాలని వాడు ప్రయత్నాలు చేస్తూ మనతోనే, మన చుట్టూనే ఉంటూ మనల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా దీని నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? ఇది చెయ్యకుండా ఎలా ఉండాలి? ఎన్నోసార్లు మనం విన్నాం. యాకోబు 4:7-8 వచనాలు, జేమ్స్ 4:7-8. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇది అందరికీ అర్థమయ్యే మాట, ఇందులో ఏ మర్మము లేదు. దేవుని దగ్గర మనము ఉంటే అపవాది మనలో చోటు సంపాదించలేడు. ఈరోజు అపవాదికి చోటు ఇస్తూ ఉన్నామంటే మనం దేవునికి చోటు ఇవ్వడం లేదని అర్థం, దేవునికి దూరంగా ఉంటున్నామని అర్థం. అందుకనే వాక్యం చెబుతుంది, దేవుని యొద్దకు రావడం. మనం ఆయన దగ్గరికి వస్తే ఆయన మన దగ్గరికి వస్తానన్నారు. దేవుడు లేని చోటు అపవాది ఈజీగా వస్తాడు. మనం చోటు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు వానికి, వాడు ఈజీగా వచ్చేస్తాడు. ఏ అడ్డు ఉండదు వానికి. మనం అనుకుంటాం, నేనైతే దేవుని దగ్గరనే ఉన్నానని, దేవుని దగ్గరికి వస్తున్నాను, ప్రతి ఆదివారం వస్తున్నా, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈరోజు అనేక మంది అదే చేస్తూ ఉన్నారు. నిజంగా మనం అర్థం చేయాలి, దేవుని దగ్గరికి రావడం అంటే ఇదేనా? దేవుని యొద్దకు రావడం అంటే ఆయనకు వారి జీవితంలో చోటు ఇవ్వడం. దేవునికి మన జీవితంలో చోటు ఇవ్వకుండా
మనం ఇక్కడికి రావడం వల్ల ఏ ఉపయోగం లేదు. దేవునికి మన జీవితంలో ప్రాధాన్యత ఇవ్వకుండా మనం రోజు ప్రార్థన చేయడం వల్ల ఏ ఉపయోగం లేదు. ఆయన ఆజ్ఞలకు లోబడడం, ఆయన మన జీవితంలో చోటు ఇవ్వడం, ఇవి చేయకుండా ఆయన మన జీవితంలో ఉండరు. ఆయన ఉండని జీవితంలో అపవాది రాకుండా ఎలా ఉంటాడు? ధైర్యంగా వాడు ఆ జీవితాల్లో ప్రవేశిస్తాడు, ఇంకా ధైర్యంగా వాని పనులు చేస్తాడు. ఎందుకంటే ఆయనకు లోబడని వారి జీవితంలో బలం లేదు. ఎందుకంటే సాతాను మనకంటే బలవంతుడు. ఆయనకు లోబడని వారి జీవితాల్లో బలం లేదు. దేవుని బలం ఉంటేనే ఆ సాతాను మనము ఎదిరించగలుగుతాం. అందుకనే ఈరోజు ఎన్నోసార్లు మనకు తెలుసు సాతాను మన జీవితంలో పనిచేస్తూ ఉన్నాడని, కానీ వాడిని ఎదిరించలేకపోతూ ఉన్నాం. పైగా సాతానికి లోబడుతూ ఉన్నాం. ఎందుకంటే మనం బలహీనంగా ఉంటూ ఉన్నాం. ఎందుకంటే దేవుడు మన జీవితంలో లేడు, ఆయనకు లోబడి మనం లేము. ఆయన బలం మన జీవితంలో కనిపించడం లేదు. అందుకనే ఈరోజు వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది, దేవుని దగ్గరికి రండి, ఆయనకు లోబడండి, ఆయన బలంతో అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. అప్పటిదాకా వాడు మీ దగ్గరనే ఉంటాడు, మీ దగ్గర ప్రవేశించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో వాడు సఫలీకృతుడు అవుతూనే ఉంటాడు. ఈరోజు మనం అర్థం చేద్దాం సంగమా, అపవాదికి చోటు ఇవ్వని జీవితం, ఆ జీవితమే దేవుణ్ణి ఆరాధించగలుగుతుంది. ఈరోజు అపవాదికి చోటిచ్చే పరిస్థితి మన జీవితంలో ఉంటే మనం ఇక్కడ చేసే ఆరాధన దేవుణ్ణి మహిమపరచదు. అందుకనే దేవుడు ఈరోజు చూపెట్టిన ప్రతి పరిస్థితిని మనం ఒప్పుకుందాం, ఆయన ముందర ఉంచుదాం. అపవాదికి చోటి అని పరిస్థితుల్లో మన జీవితాలను నిలబెడదాం. ఆరాధన చేసుకుందాం.